ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఒక బంగారం షాపులో రోజు దొంగతనాలు అయితే జరుగుతున్నాయి. ఆ దొంగ ఎవరు? వేసిన తాళాలు వేసినట్లే ఉంటున్నాయి, కానీ బంగారం దొంగతనం జరుగుతుంది. అసలు ఆ దొంగ ఎవరు పట్టుకోవడానికి సీసీ కెమెరాల్లో భారీ జాగ్రత్తగా చెక్ చేసిన తర్వాత దొంగ ఎవరో తెలిసింది. తెలిసిన తర్వాత ఆ దుకాణ యజమానులు అయితే షాక్ అయ్యారు. అసలు ఎలా దొంగతనం జరుగుతుంది, దొంగ ఎవరో ఒకసారి తెలుసుకుందాము. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వింత దొంగతనం. జ్యువెలరీ షాపులో 10 లక్షల బంగారం దొంగతనం. కర్ణాటకలోని జ్యువెలరీ షాపులో 10 లక్షల విలువైన బంగారాన్ని ఒక ఎలుక చోరీ చేయడం తీవ్ర కలకలం రేపింది. బంగారం ధరలు పెరిగిపోవడంతో దొంగలు కూడా గోల్డ్ చోరీలపై దృష్టి సారిస్తున్నారు. అదను చూసి అందిన కాడికి దోచుకెళ్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో బంగారం చోరీ కేసులు నమోదవుతుండగా మనుషుల కంటే తామేమీ తక్కువ అన్నట్లు ఎలుక సైతం చోరీకి పాల్పడి అందరినీ షాక్కు గురిచేసింది. ఎవ్వరికీ తెలియకుండా ఓ జ్యువెలరీ షాప్లో సుమారు 10 లక్షల విలువైన ఆభరణాలను కొట్టేసి సైలెంట్గా సైడ్ అయిపోయింది. బంగారు ఆభరణాలు మాయమవడంతో తీవ్ర ఆందోళన చెందిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు సీసీటీవీ పరిశీలించగా ఈ వింత దొంగతనం అయితే బయటపడింది. బెంగళూరు సమీపంలోని తమకూరులోని విశ్వాస్ జ్యువెలరీలో వజ్రాలు పొదిగిన 10 ఉంగరాలు, 2 గొలుసులు రహస్యంగా మాయమయ్యాయి. వీటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుంది. షాప్ తాళాలు పగలకుండా చోరీ జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఇంత రహస్యంగా పకడ్బందీగా చోరీకి పాల్పడింది సొంత సిబ్బందా లేక మరేదైనా ముఠా పనా అనేది అంతు చిక్కలేదు. దీంతో అసలు ఏం జరిగిందో గమనించేందుకు యాజమాన్యం సీసీటీవీ ఫుటేజ్ను జాగ్రత్తగా పరిశీలించగా అందులో కనిపించిన దృశ్యం చూసి అంతా అవాక్కయ్యారు. సీసీటీవీ దృశ్యాల్లో ఓ ఎలుక పలుమార్లు నగల ఉంచిన ఓ ట్రే వద్దకు రావడం, అక్కడ ఉన్న బంగారు ఆభరణాలు తనతో పాటు ఈడ్చుకుంటూ బొరియలోకి వెళ్లడం జరిగింది. దాని జాడను అనుసరించి సిబ్బంది ఆ ఎలుక బొరియను గుర్తించారు. అనంతరం అక్కడ తవ్వి చూడగా పోయిన ఆభరణాలు సురక్షితంగా అక్కడ కనుక్కున్నారు. దీంతో ఆ షాపు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి వీడియో చూద్దాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, షాప్లోని సీసీటీవీ కెమెరా. ఇక్కడికి వచ్చింది ఎలుక. ఈ డబ్బాలో ఉంచినటువంటి నగలను అయితే కనుక తీసుకుంటుంది. అక్కడ నగలు తీసుకోవడం, జాగ్రత్తగా లోపలికి అయితే వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత మళ్ళీ జాగ్రత్తగా పరిశీలించారు ఆ సీసీటీవీ కెమెరాను. ఏవైతే నగలు పట్టుకు వెళ్ళిపోతుందో కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది. మళ్ళీ వెనక్కి వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకొక ఐటెం తీసుకుంటుంది. బహుశా ఈసారి చైన్ అనుకుంటా. చైన్ ఏదో తీసుకుంది. ట్యాగ్ కూడా కట్టుంది ఆ చైన్కి. జాగ్రత్తగా ఆ చైన్ తీసుకొని బొరీలోకి వెళ్ళిపోయింది. వేసిన తాళాలు వేసినట్లుగా ఈ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో ఫస్ట్ యాజమాన్యం కంగారు పడింది. లోపల స్టాఫ్ ఏమన్నా తీసారా అనుకున్నారు. కానీ మొత్తం సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన తర్వాత ఈ దొంగతనం అయితే బయటపడింది.